నువ్వు బీటెక్లో ఏ ఇయర్ అయినా కానీ ఈ వీడియో క్లిక్ చేసావంటే డెఫినెట్గా నువ్వు ప్లేస్మెంట్స్ కోసం కోడింగ్ నేర్చుకుందాము అనే థాట్లో ఉంటావు. వన్స్ ఆ థాట్ రాగానే నెక్స్ట్ థింగ్ నువ్వు రియలైజ్ అయ్యేది ఏంటంటే డిఎస్ఏ. సో ప్లేస్మెంట్స్కి డిఎస్ఏ కావాలి. సో ఈ వీడియోలో ఎప్పుడు ఎక్కడ ఎలా డిఎస్ఏని స్టార్ట్ చేయాలి అనేది చూసేద్దాము. సో ఇప్పుడు ఫస్ట్ దాని గురించి డిస్కస్ చేద్దాం. ఎప్పుడు స్టార్ట్ చేయాలి? సో నన్ను అడిగితే డిఎస్ఏని ఈ వీడియో అయిన నెక్స్ట్ సెకండే స్టార్ట్ చేయంట. ఎందుకంటే ఈ వీడియో క్లిక్ చేసావు అంటే నీకు ఈ పాటికే డిఎస్ఏ ఎంత ఇంపార్టెంటో తెలిసి ఉంటుంది. మరి అంత ఇంపార్టెంట్ అని తెలిసినప్పుడు లేట్ ఎందుకు చేస్తున్నావు? సో నువ్వు వీలైనంత తొందరగా డిఎస్ఏని స్టార్ట్ చేసేయి. అది చాలా 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 అంటే చాలా ఇంపార్టెంట్ కంపెనీస్కి. సో ఇప్పుడు సెకండ్ దాని గురించి మాట్లాడదాం. ఎలా స్టార్ట్ చేయాలి? డిఎస్ఏ స్టార్ట్ చేసే ముందే మనకి మినిమం తెలియాల్సింది ఫండమెంటల్స్. అది ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా, నువ్వు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయినా డిఎస్ఏ నేర్చుకో, కానీ నీకు తెలియాల్సింది ఫండమెంటల్స్. సో ఈ ఫండమెంటల్స్లో మనకి అసలు ఏమేం కావాలి? నీకు ఒక బేసిక్ డిక్లరేషన్స్ నేర్చుకోవాలి, టైప్ కాస్టింగ్ గురించి, లూప్స్ గురించి, కండిషనల్ స్టేట్మెంట్స్ గురించి, ఫంక్షన్స్ని ఎలా రాయాలి. సో ఈ ఓవరాల్ బేస్ ఫండమెంటల్స్ నువ్వు యాజ్ స్ట్రాంగ్ యాజ్ పాసిబుల్గా ఉండాలి. వన్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు నువ్వు నీ యాక్చువల్ డిఎస్ఏని స్టార్ట్ చేయాలి. సో ఇప్పుడు దీన్ని మనం 2 పార్ట్స్ కింద మాడదాం. ఫస్ట్ది డిఎస్ అంటే డేటా స్ట్రక్చర్స్. సో ఇందులో నువ్వు ఫస్ట్ వచ్చేసి అరేస్ అంటే ఏంటో తెలుసుకోవాలి. నెక్స్ట్ లింక్డ్ లిస్ట్, నెక్స్ట్ స్టాక్స్, క్యూస్. ఇవి ఈ డేటా స్ట్రక్చర్లో ఉన్న ఫస్ట్ లెవెల్ అన్నమాట. సో ఈ ఫేజ్లో ఉన్నప్పుడే నీకు రావాల్సిన ఇంకో క్రూషియల్ థింగ్స్ వచ్చేసి ఒకటి టైం కాంప్లెక్సిటీ అండ్ నెక్స్ట్ స్పేస్ కాంప్లెక్సిటీ. అండ్ వీటితో పాటు మనకి ఆ మిగిలిన డిఎస్ఏలో ఏ గురించి మాట్లాడుకుందాము. సో ఈ పర్టికులర్ ఫేజ్లోనే నీకు తెలియాల్సింది సర్చింగ్ అంటే ఏంటి, సార్టింగ్ అంటే ఏంటి, అండ్ 2 పాయింటర్ మెథడ్, స్లైడింగ్ విండోస్, సబ్ అరే ప్రాబ్లమ్స్, ఈ అన్నిటి గురించి నీకు మినిమం అవేర్నెస్ ఉండాలి. సో ఇదంతా వచ్చేసి మనకి ఫేజ్ 1 లాగా, లేదా నువ్వు ఈజీ ఫేజ్ అనుకోవచ్చు, లేదా లైక్ ఫస్ట్ ఫేజ్, వాట్ ఎవర్ ద ఫౌండేషన్ స్ట్రక్చర్ ఫర్ డిఎస్ఏ. ఇవి మినిమం నీకు తెలిసి ఉండాలి. వన్స్ నువ్వు ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్న డిఎస్ఏ టాపిక్స్ మీద కంఫర్టబుల్గా ఫీల్ అయితే నెక్స్ట్ స్టేజ్కి మనం ఇప్పుడు వెళ్తాము. సో ఇక్కడ నువ్వేమేమి నేర్చుకోవాలి అంటే ట్రీస్, గ్రాఫ్స్, రికర్షన్, బ్యాక్ ట్రాకింగ్ అండ్ డైనమిక్ ప్రోగ్రామింగ్. అండ్ వీటితో పాటు అందులో ఉన్న ప్రతి అల్గోరిథమ్స్, లైక్ ప్రతి డేటా స్ట్రక్చర్స్కి ఇందులో సబ్ డివిజన్స్ కింద సబ్ అల్గోరిథమ్స్ లాగా ఉంటాయి. సపోజ్ గ్రాఫ్ తీసుకుంటే అందులో మనకి బిఎఫ్ఎస్, డిఎఫ్ఎస్ అని, డైక్స్ట్రాస్ అల్గోరిథమ్స్ అని. సో ఇలా ప్రతి డేటా స్ట్రక్చర్స్కి దానికి తగ్గ అల్గోరిథమ్స్ అనేది ఉంటాయి. సో నువ్వు అవన్నీ నేర్చుకొని కంఫర్టబుల్గా ఫీల్ అయినప్పుడే నీ కంప్లీట్ డేటా స్ట్రక్చర్ అనే జర్నీ ఫినిష్ అవుతుంది. అవునా, నిజమా? సో ఇప్పుడు థర్డ్ పాయింట్ గురించి మాట్లాడుకుందాము. ఎక్కడ ప్రాక్టీస్ చేయాలి? సో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతారు. హ్యాకర్ ర్యాంక్ ఉంది, కోడ్ షెఫ్ ఉంది, లేదా హ్యాకర్ ఎర్త్ ఉంది, లేదా లీడ్ కోడ్ ఉంది, జిఎఫ్జీ ఉంది. అసలు ఎక్కడెక్కడ వెళ్ళాలి? ఇట్స్ అప్ టు యువర్ కంఫర్టబుల్. లైక్ నువ్వు ఎందులో కంఫర్టబుల్గా ఫీల్ అవుతావో ఆ పర్టికులర్ ప్లాట్ఫామ్కి వెళ్ళు. ఎక్కడ చూసుకున్నా, నువ్వు ఏ ప్లాట్ఫామ్కి వెళ్ళినా ఆ మినిమం లెవెల్ని అయితే మెయింటైన్ చేస్తారు. సో ఇట్స్ నాట్ లైక్ ఇట్స్ కంప్లీట్లీ అప్ టు యూ అనమాట. ఇందులోన నీకు సింపుల్గా చెప్పాలి అంటే ఏ యూఐ నచ్చితే ఆ యూఐకి వెళ్ళిపో. ఎందుకంటే ఏ ప్లాట్ఫామ్లో అయినా మినిమం క్వశ్చన్స్ని వాళ్ళు మెయింటైన్ చేస్తారు, ఆ స్టాండర్డ్ని మెయింటైన్ చేస్తారు. బట్ నా సైడ్ నుండి నీకు ఒక సజెషన్లా కావాలంటే ఐ విల్ సజెస్ట్ లీడ్ కోడ్. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అందులోనే ప్రాక్టీస్ అవుతారు అండ్ క్వశ్చన్స్ కూడా స్టాండర్డైజ్డ్గా ఉంటాయి. సో అందులో 3 కేటగిరీస్గా ఉంటాయి, ఈజీ, మీడియం, హార్డ్ అని. సో నువ్వు అందులో ఈజీ సాల్వ్ చేసినా బయట పర్స్పెక్టివ్లో అది మీడియం కింద వస్తుంది. మీడియం క్వశ్చన్స్ సాల్వ్ చేసినప్పుడు ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్. అండ్ హార్డ్ అంటే ఇట్స్ లైక్ మోర్ దెన్ నీడెడ్ అనమాట. ఓకే, సో దట్స్ వై ఇఫ్ ఇన్ కేస్ నా సైడ్ నుండి రికమెండేషన్ కావాలంటే ఐ సజెస్ట్ లీడ్ కోడ్ అనమాట. మరి ఎంత టైము నా డేలో డిఎస్ఏకి స్పెండ్ చేయాలి? ఇట్స్ కంప్లీట్లీ అప్ టు యూ. ఒక్కొక్కరికి ఒక్కొక్క గ్రాస్పింగ్ కెపాసిటీ ఉంటుంది. దాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయి. నీ గ్రాస్పింగ్ కెపాసిటీ ఎంత? అరగంట కూర్చుంటే వచ్చేసిద్దా, గంట కూర్చుంటే వచ్చిద్దా, 3 గంటలు కూర్చుంటే వచ్చిద్దా? ఓకే, సో నీ గ్రాస్పింగ్ బట్టి నీ డేలో ఎంత టైం డిఎస్ఏకి
స్పెండ్ చేయాలి అనేది అనలైజ్ చేసుకో. బట్ మేక్ షూర్ మినిమం అట్లీస్ట్ లైక్ ఒక 1 hour అన్న కోడింగ్ ప్రాక్టీస్కి టైం స్పెండ్ చేయి. సో దాంతోపాటు ఇప్పుడు నీకు కొన్ని టిప్స్ చెప్తాను, క్లియర్గా విను. ఫస్ట్ది కన్సిస్టెన్సీగా ఉండు, డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉండు. అంతేగాని లైక్ ఒక డే చేసి 3 రోజులు ఆపేయడం, లేదా ఈ వీక్ చేసి నెక్స్ట్ వీక్ అంతా ఆపేయడం, ఇలా చేయొద్దు. నువ్వు కన్సిస్టెన్సీగా ఉంటేనే ఎందులో అయినా కానీ డెవలప్ అవ్వగలవు. ఇట్స్ నాట్ అబౌట్ డిఎస్ఏ. ఓకే, కన్సిస్టెన్సీ అనేది మేజర్ కీ ఇక్కడ. సో రెండోది బేసిక్గా ఏం చేస్తారంటే ఇనిషియల్ టైంలో డిఎస్ఏ అనగానే పిచ్చిది లైక్ చేసేస్తూ ఉంటారు, చాలా సింపుల్గా అనిపించింది. బట్ స్టెప్ బై స్టెప్ డేటా స్ట్రక్చర్ ఎల్లో కొద్దీ గివప్ ఇస్తూ ఉంటారు, జనాభా తగ్గిపోతూ ఉంటారు. అలాంటి ప్లేసుల్లోనే నువ్వు స్టాండ్ తీసుకోవాలి, అలాంటి ప్లేస్లోనే నువ్వు నిలబడాలి. అది టఫ్ కాబట్టి కంపెనీస్ కూడా అదే అడుగుతుంది. ఇఫ్ ఇన్ కేస్ అది ఈజీ అయితే ప్రతి ఒక్కడు పెద్ద కంపెనీలో సెటిల్ అయ్యేవాడు, ప్రతి ఒక్కడు ఫ్యాంక్ కంపెనీస్లోనే ఉండేవాళ్ళు. అర్థమవుతుందా? సో అందుకే కన్సిస్టెన్సీగా ఉండు. అండ్ ఇంకొక మేజర్ థింగ్ వచ్చేసి ఒక ప్రాబ్లం పిక్ చేసుకుంటారు, ప్రాబ్లం రాదు లేదా ప్రాబ్లం ఒక 5 to 10 minutes స్పెండ్ చేయగానే నాకు రాలేదని గివప్ ఇచ్చేస్తారు. అరే టైం తీసుకునిద్ది, ఒక్కొక్క డేటా స్ట్రక్చర్ని బిల్డ్ చేసుకోవడానికి టైం తీసుకునిద్ది, ఒక్కొక్క ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి కూడా టైం తీసుకునిద్ది. ఈ టైంలోనే ఎక్స్ట్రీమ్ పేషెన్సీగా ఉండాలి. అంతేగాని నాకు ప్రాబ్లం రాలా నేను గివప్ ఇచ్చేస్తా అంటే కుదరదు. గివప్ ఇవ్వకుండా ట్రై చేయి, గట్టిగా ట్రై చేయి, అది వర్క్ అవిద్ది. సో లాస్ట్గా ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బై హార్ట్ బట్టి పట్టేస్తూ ఉంటారనమాట. ఈ పర్టికులర్ థింగ్ ఇది, ఈ పర్టికులర్ థింగ్ వెళ్ళి దీనికి కూడా అలా రాయాలి, దీనికి కూడా ఇలా రాయాలి. ఇఫ్ ఇన్ కేస్ నువ్వు ఆ థాట్ ప్రాసెస్లో ఉన్నా, ఇఫ్ ఇన్ కేస్ ఆ థాట్ ప్రాసెస్లో వెళ్దాం అనుకున్నా 1% కూడా దానికి ఛాన్స్ ఇవ్వద్దు. బట్టి పట్టడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. నువ్వు ఎంతైతే బట్టి పడతావో ఆ పట్టిన బట్టినంతా ట్రాష్ బాక్స్లో పెట్టేయడమే, ఉపయోగం కొంచెం కూడా ఉండదు. అఫ్ కోర్స్ బై హార్ట్ చేయాలి, కాన్సెప్ట్ని బై హార్ట్ చేయి, కోడింగ్ని కాదు, ప్రాబ్లమ్ని కాదు. తేడా ఉంది రెండింటికి. మరి ఇన్ని చెప్తున్నావు, మాకు రిసోర్సెస్ కూడా చెప్పచ్చు కదా, క్లియర్గా ఎక్కడ చేసుకోవాలో అర్థమైపోద్ది, ఇంకా ఈజీగా ఉంటుందంటే డోంట్ వరీ. నేను తెలుగులో డిఎస్ఏని ఎక్స్ట్రీమ్ స్క్రాచ్ నుండి అసలు కోడింగ్ నాలెడ్జ్ ఏంటో కూడా తెలియనోడిని మైండ్లో పెట్టుకొని డిఎస్ఏ ప్లేలిస్ట్ని స్టార్ట్ చేశాను. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఛానల్ని చెక్ చేయి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ నీకు ఈ వీడియో నచ్చినట్టయితే డెఫినెట్గా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.